చెప్పండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. 99% బాగానే ఉంది. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, కోటా రైస్ కానీ అన్నీ సవ్యంగా ఉంటున్నాయి. ఎవరింటి కాళ్ళకి వచ్చి ఉదయాన్నే తెచ్చిస్తున్నారు. అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రెండాట్లో ఏది బాగుంది, ఎలా బాగుంది? వైసీపీదే బాగుంది, చాలా బాగుంది. ఇది ఎవరికి ఏమి ఇబ్బందులు లేవు. చాలామంది తింటున్నారు, బట్ట కట్టుకుంటున్నారు. పిల్లలు కూడా ఎవరు బాధ్యత లేకుండా గవర్నమెంటే చేస్తుంది అన్నీ. అలాగే ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు కదా పేద పిల్లలకి, అనేది ప్రతి ఒక్కరిని ఇంత ముందు చదివించుకోలేపారు. ఇప్పుడు ఎలా ఉంది అది? చాలా బాగుందండి. ఇంగ్లీష్ మీడియం పెట్టారు. వాళ్ళ పిల్లలాగా వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. పిల్లలు కూడా శ్రద్ధగా వెళ్తున్నారు. పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, బట్టలు కానీ అన్ని వస్తువులు గవర్నమెంట్ ఇస్తుంది. బాగానే ఉంది. అలాగే పేదవాళ్ళకి జగన్ గారు ఇల్లు కట్టించి ఇచ్చారా? ఇచ్చారు, కడుతున్నారు, కట్టించిస్తున్నారు కూడా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీ ఊర్లో సచివాలయం అని కట్టడం జరిగింది కదా, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల? సచివాలయం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అక్కడే ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవకాశం లేదు. మనం వచ్చి 1-2 రోజుల్లో అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతున్నాం. జగన్ గారు నవరత్నాలు ఇస్తున్నారు కదా, అవి పార్టీ పరంగా ఇస్తున్నారా లేకపోతే పేద ఎవరికి కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తే బాగుంటుంది. మరి అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏవేవో హామీలు ఇస్తారు. అది హామీలు ఇచ్చినా అవి జరిగేలేదు. ఇంతకుముందు ఇచ్చారు, ఏం జరిగాయండి? ఇంతకుముందు చాలా వాగ్దానాలు ఇచ్చారు. ఒక్కటన్నా ఏదైనా జరిగాయా? ఏమీ జరగలేదు. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్ గారికి వేస్తాం. మరి వాలంటీర్లు పెట్టడం వల్ల వాళ్ళందరూ దోచుకుంటున్నారు ఏదో దాంట్లో. లేదండి, అది తప్పండి. ఎప్పుడు రూపాయి ఇప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడు రూపాయి నన్ను అడగలేదు. సింగిల్ ఎంపీ ఎప్పుడు అడగలేదండి. వాళ్ళు నేను ఇంకా పడుకొని లేకముందే డోర్ కొట్టి ఇస్తున్నారు. రైస్ కూడా నా ఇంటి ముందుకు వస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వాలంటీర్లకి జన్మభూమి కమిటీలు ఇంత ముందు ఉండే కదా, రెండాట్లు ఏది బాగుంది? ఇది బాగుందండి. సచివాలయాలు బాగానే ఉందండి.